పరిస్థితి దారుణమైంది. ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా, ఇదే కావచ్చు. మహిళా కమిషన్లకి మహిళలకే లోపలికి తీసుకుపోలేని పరిస్థితి ఏందంటే తెలంగాణలో 9 నెలలల్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని దుర్మార్గాలు చూసినాం. 1800 హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు మహిళల మీద జరిగితే ఏ ఒక్కదాని మీద స్పందించని, ఏ ఒక్కదాని మీద కూడా సుమోటోగా కేసు బుక్ చేయలేని మహిళా కమిషన్ కాంగ్రెస్ కమిషన్గా మారి ఇప్పుడు కాంగ్రెస్ తొత్తులాగా మారుతుంది. రాజ్యాంగబద్ధమైన సంస్థ వాళ్ళ జేబు సంస్థలుగా ఉపయోగించి ప్రతిపక్ష నేతల మీదనే వాళ్ళు సుమోటో కేసులు బుక్ చేస్తున్నారు. అధికార పక్షంలో ఉన్నోళ్ళ మీద సుమోటో కేసులు లేవు. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగినా కూడా ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి ఆదేశాలు కూడా లేవు. ఇంకొకటి ఏంటంటే నిన్ననే రిపోర్టర్స్ మీద దాడి జరిగింది. దాన్ని కూడా చూస్తాము. దాని మీద కూడా సుమోటో కేసు బుక్ చేయలేదు, దాన్ని కూడా తీసుకోలేదు. అసలు ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఎమర్జెన్సీ రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. అంటే ఇప్పుడున్నటువంటి ఉమెన్ కమిషన్ ఏం చెప్తా ఉంది, మేము రాత్రి బావులు పనిచేస్తా ఉన్నాం. ఏదైతే మొన్న కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాని మీద మేము ఏమంటే విచారణ కూడా ఆదేశించడం చెప్పేసి కూడా మేము సోషల్ మీడియాలో స్పందించడం చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడ వచ్చేవరకు ఏమో మళ్ళీ వీళ్ళందరూ మహిళలంతా బయటనే ఉంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మహిళలను బయట ఉంచిన ఓకే, కానీ జిహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లను కూడా బయటనే ఉంచిన, అంటే మహిళా కార్పొరేటర్లకు కూడా లోపలికి ప్రవేశం లేదా? అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఏం రాజ్యం తీసుకొచ్చిండు? ప్రజాపాలన అన్నాడు, ప్రజలను ముంచే పాలన తీసుకొచ్చిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, నిర్బంధాల రాజ్యాన్ని తీసుకొచ్చిండు. ఏం చేసినా ఆయన చెవు మీద పెయిన్ వార్తలేదు. ఏ అల్లర్లు చేసినా ఏది చేసినా కూడా ఆయన స్పందిస్తలేడు. మరి నుండేందుకో లేకెందుకో మాకైతే అర్థమైతలేదు. ఫైనల్లీ ఇప్పుడు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, రకరకాల 2500 అవన్నీ చెప్పనవసరం లేదు. హామీలు అయితే చెప్పనవసరం లేదు. అలవి కాని హామీలు అన్ని ఇచ్చిండు, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. బస్సు ఒక ఫ్రీ బస్ ఇచ్చిండు. బస్సులు పెంచకపోవడం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ అన్న గారు ఏదో ఉద్దేశపూర్వకంగా కాకుండా ఏదో అన్నదానికి దాన్ని సుమోటో కేసుగా బుక్ చేసి ఆయనని ఈరోజు మహిళా కమిషన్కి రావాలని వచ్చిండ్రు. దాని మీద కూడా మహిళలు ఏదైనా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తే విచారం వ్యక్తం చేస్తున్నా, సారీ అని కూడా రామన్న గారు చెప్పిండ్రు. అయినా కూడా మరి నిండు శాసనసభల 3 మహిళా ఎమ్మెల్యేలను జూబ్లీ బస్ స్టాండ్ అని చెప్పిండ్రు. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు? దాని మీద వాళ్ళని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అని చెప్పిండ్రు. మరి అది ఎట్లా చూడొచ్చు? దాని మీద సుమోటో కేసు లేవా? ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యాలు జరిగితే సుమోటో కేసులు లేవా? ఒక దళిత మహిళకు 3rd డిగ్రీ జరిగితే సుమోటో కేసులు లేవా? ఎందుకు గురుకులాలల్లో ఇవన్నీ జరిగినా కూడా ఎందుకు స్పందిస్తలేదు మహిళా కమిషను? కాంగ్రెస్ కమిషన్ గా మారింది మహిళా కమిషన్, అంతే. మహిళా కమిషన్ గేట్ బయట కూర్చొని ఎందుకు చేయాల్సి వస్తుంది? కమిషన్ లో మహిళలకు ఎంట్రీ లేదంట. చూస్తే హాస్యాస్పదంగా అనిపించట్లేదా మీకు? మహిళల కోసం, మహిళ భద్రత కోసం, మహిళ రక్షణ కోసం మేమున్నామని ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకున్న మహిళా కమిషన్ ఈ రోజు ఎవరి పక్షపాతిగా మాట్లాడుతుంది? ఎవరి పార్టీకి తొత్తుగా మారి పనిచేస్తుంది? రాజ్యాంగబద్ధంగా పనిచేసిన మహిళా కమిషన్ ఈ రోజు ఒక పార్టీ పరంగా పనిచేయడం చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది. నిజంగా కేటీఆర్ గారు అనని మాటలకి సరే క్షమాపణ చెప్పినా కూడా మహిళా కమిషన్ కి పిలిపించారు. మేమంతా వచ్చాము, చాలా డిగ్నిఫైడ్ గా వచ్చాము. చాలా అంటే మేమంతా కలవడానికి చాలా పద్ధతిగా వచ్చాము. మేమంతా కూడా సార్ తో పాటు సపోర్టింగ్ గా వచ్చాము. అలాంటిది మమ్మల్ని గేటు బయట ఆపి మేమేదో హంగామా చేస్తామో, ధర్నా చేస్తామో, మాకేమో అవసరము? ధర్నా చేయాల్సింది మాకు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు వెళ్ళి క్షమాపణ చెప్పడానికి మహిళా కమిషన్ ముందట హాజరయ్యారు. దానికంతా కూడా మేము సపోర్టింగ్గా వచ్చాము. వచ్చిన తర్వాత ఈరోజు మరి మా మహిళా ఎమ్మెల్యేలని మరి ఇష్టం వచ్చిన రీతిలో అసెంబ్లీ సాక్షిగా తిట్టిన రేవంత్ గారు మరి ముందుకొచ్చి మహిళా కమిషన్కి రాగల ధైర్యం ఉందని మేము ఈరోజు అడుగుతున్నాము. దీంతో పాటు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా కొంచెం అవమానం జరుగుతుంది. దీని మీద ఏమన్నా ఉద్యమకారులాగా ఏమన్నా? తెలంగాణ తల్లి గురించి అసలు మాట్లాడే అర్హత లేని వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. తెలంగాణ తల్లి అస్తిత్వం తెలియని వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. మనకు ఒక తల్లి అంటూ ఉంటుంది. ఇంకో తల్లి పెద్దగా అయిన తర్వాత తల్లిని మార్చుకుంటామా? అలాగే రాష్ట్రం తెచ్చే వరకు మాకు తెలంగాణ తల్లి. అలాంటి తల్లిని ఈరోజు మారుస్తాము, ఆమె రూపురేఖలు మారుస్తాము. అదే ఆ ప్లేస్లో మరి అనేసి మాట్లాడారు.
ఫస్ట్ కొన్ని రోజులు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని మార్చేస్తాము, ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీని పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాము. రాజీవ్ గాంధీకి సంబంధం లేని ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ డిసైడ్ చేసిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉద్యమ కాలానికి గుర్తొస్తున్నట్టు కొడుతుంది మీరు ఇలాగ మీరు చేస్తున్న ధర్నాలు చూసి ఏమైంది అసలు? ఎందుకు ఇలా కార్పొరేటర్లకే మీ ఆఫీస్కి అనుమతి ఇవ్వకుండా గేట్లు ఎందుకు వేయాల్సి వస్తుంది? మీరు ఎందుకు నూక్కొని రావాల్సి వచ్చింది? వాస్తవానికి మేమేమి ఇక్కడ ఇష్యూ చేయడానికి రాలేదండి. కేవలం కేటీఆర్ గారికి సపోర్ట్ చేయడానికి వారిని ఉమెన్ కమిషనర్ ముందు హాజరవడానికి వచ్చారు. సో వారికి సపోర్టివ్గా మేము ఇక్కడికి వచ్చాం. చాలా పీస్ఫుల్గా కూడా మేము ఇక్కడ ఉన్నాం. ఒక 10 నిమిషాల టైంలోనే కాంగ్రెస్ మహిళా నాయకులు వచ్చి మహిళా కార్పొరేటర్ల మీద, మహిళా నాయకుల మీద దాడి చేశారు, కొట్టడం జరిగింది. ఆ కొట్టడంతో ఇక్కడ అంతా గొడవ జరిగింది. అది కూడా పోలీసుల కనుసంధ్యాల్లో వాళ్ళు కూడా వారికి సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా నాయకుల మీద ఏదో అంటే మా మీదకి ఉసుగొల్పిరు. అట్లానే వాళ్ళ దగ్గర 2 కత్తులు ఉండడం చూసినాం మేము. ఆ కత్తులు పట్టుకొని మహిళల మీద దాడి చేయడం మీద, అది కూడా ఉమెన్ కమిషనరేట్ ముందు. 10 సంవత్సరాల కాలంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా మహిళలందరూ కూడా చాలా సేఫ్గా ఉండే. సి టీమ్ లాంటి ఎన్నో కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినాయి. కానీ 9 మంత్స్ 8 మంత్స్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల పైన, చిన్నారుల మీద, మహిళా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతుంటే ఉమెన్ కమిషనర్ కళ్ళు మూసుకొని ఉంది. కేవలం కేటీఆర్ గారు ఒక చిన్న మాటకి సుమోటోగా తీసుకొని ఇక్కడికి పిలిచి ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టడం కాదు, మా కేటీఆర్ గారే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదైతే మాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా ప్రొటెస్ట్ చేయడానికి రాలే, పీస్ఫుల్గా మేము సపోర్ట్ చేయడానికి వచ్చినాం. కానీ ఇట్లాంటి దాడులు నిజంగా సీఎం మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డికే సిగ్గుచేటు. మహిళలని అడ్డం పెట్టుకొని మహిళల మీద ఉసుగొల్పడం నిజంగా చాలా దురదృష్టకరం. దీంతో పాటు అసలు వాస్తవానికి మహిళలకు సంబంధించిన దాంట్లో సరే హామీలు ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు దీన్ని పెడితే అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్నే వద్దనుకొని రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఒక తెలంగాణ తల్లికే గౌరవం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మీకు దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? అసలు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలు అందరూ ఇవి గమనిస్తున్నారు. నిజంగానే మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి స్పేస్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసుకున్నాం. ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీని తీసుకొచ్చి పెట్టడం, ఆయనకు తెలంగాణతో ఏం సంబంధం, ఆయన తెలంగాణకి ఏం చేసిండో అర్థమవుతలేదు. కానీ ఆయనను తీసుకొచ్చి పెట్టడం కేవలం ఢిల్లీకి తొత్తులుగా వివరిస్తూ అక్కడ వాళ్ళ మార్కులు కొట్టడానికి ఇక్కడ ఆయన ఇట్లాంటి చిల్లర చేష్టలు చేయడం నిజంగా తెలంగాణ ఆడబిడ్డలందరూ గమనిస్తున్నారు. మాకైతే ఈ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదు, మహిళలకు గౌరవం, రక్షణ దొరుకుతుందని. కానీ అయినా కూడా మేము కోరుతున్నాం, ఉమెన్ మహిళా కమిషన్ ఏకపక్షంగా వివరించొద్దు. ఎవరైనా కూడా ఇప్పుడు ఆమెను కలవడానికి వచ్చినప్పుడు మాకు సపోర్టివ్గా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎలా చేసేడుతుండే, ఇంత రచ్చ కాకపోతుండే. కేవలం మేము వచ్చినామని తెలుసుకొని కాంగ్రెస్ మహిళా నాయకులు ఈడికొచ్చి మహిళల మీద దాడి చేయడం, అది కూడా వాళ్ళ గౌరవానికి నిజంగా మచ్చ తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నించినారు. నిజంగా సిగ్గుచేటు. 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. మొదటగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి, మహిళలకి నిజంగా చెప్పాల్సిన క్షమాపణ కేవలం ఆయననే చెప్పాలి. ఆ తర్వాత ఎవరైనా ఏదైనా ఉంటే కూడా చెప్తారు. ఎందుకంటే నిన్న కూడా మహిళా జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. కేవలం వాళ్ళు గ్రౌండ్లో ఏం జరుగుతుందని రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. మాది అంటే మేము చేయలేదు అనేది తెలిసిపోతుంది ప్రజలకన్నా భయంతో వాళ్ళ మీద దాడిని చేయడం కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉమెన్ కమిషనర్ మేము డిమాండ్ చేసినప్పుడు యాక్షన్ తీసుకోవడం కాదు, ఈ ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఇమీడియట్గా ఎట్లయితే కేటీఆర్ గారి మీద సుమోటోగా తీసుకున్నారో అట్లాగే ఏ ఇన్సిడెంట్ అయినా కూడా సుమోటోగా తీసుకోవాలి. గురుకులాలలో కానివ్వండి, ఎంతోమంది చిన్నారుల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి. అవన్నిటిని కూడా పట్టింపు లేకుండా వాళ్ళు వివరించడం చాలా దురదృష్టకరం. ఇకనైనా ఇప్పటి నుంచి అయినా మేలుకొని అందరూ ఎవరైతే అధికారులు ఉన్నారో మహిళలకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.